తాతయ్య తాతయ్య ఇక్కడ ఉన్న కలర్స్ అన్ని ఎక్కిచ్చేసండి. పెన్ను మోయ హోలీ బోర్డు బాగుంది. అక్కడ చూడండి బోల్డెన్ కలర్లు. ఎంత అద్భుతంగా ఉందో ఈ హోలీ సెలబ్రేషన్. షించాన్ ఎక్కడ చూసావా? ఏరోప్లేన్ కి కలర్స్ వస్తాయంట. వారే వా నిజంగానే వస్తున్నాయి. ఏంట్రా రెడ్ వైట్ గ్రీన్ బ్లూ ఎంత అద్భుతంగా ఉందో. పిల్లలు మీ అందరికి అడ్వాన్స్ హ్యాపీ హోలీ. అబ్బా ఒకటే నైట్ డ్యూటీలు చేసి చేసి నా ఒళ్ళంతా హోనం అయిపోతుంది. సార్ ఇదిగోండి మొత్తం అంతా కంప్లీట్ చేశాను. సెంటరింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేసేసావా? సార్ మొత్తం వర్క్ అంతా ఫినిష్ చేసేసాను. రాత్రంతా నేను ఒక్కనే కలిసి ఫినిష్ చేశాను. త్వరగా మనీ ఇస్తే నేను వెళ్ళాలి సార్. అసలే రేపు హోలీ ఉంది కదా. ఒక్క నిమిషం బాబు, ఇప్పుడే నీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఓకే, నీకు ఫోన్ పే చేశాను. వచ్చిందో లేదో ఒకసారి చెక్ అలాగే చేసుకో. సార్ ఒక్క నిమిషం. ఓకే అమ్మయ్య మొత్తానికి $5,000 సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అమ్మా నైట్ అంతా కష్టపడడం వల్ల నాకు చాలా ఉపయోగమే జరిగింది. ధన్యవాదాలు సార్. అండ్ మీకు కూడా అడ్వాన్స్ హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ పెలో స్టార్. జాగ్రత్త, రేపు ఎలాగో వర్క్ లేదు కదా, నువ్వు ఫుల్గా ఎంజాయ్ చేయి మీ షించాన్తో. అలాగే అలాగే సార్. అమ్మయ్య పిల్లలు రేపైతే మనకి వర్క్ కూడా హాలిడే. ఎందుకంటే హోలీ సందర్భంగా మనకైతే ఎటువంటి వర్క్స్ జరగవు. మన ఇంటి దగ్గరున్న కుటుంబ సభ్యులతో ఆనందంగా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. అదే హోలీ ఫెస్టివల్ ఆఫ్ కలర్స్. మీకు లాస్ట్ టైం మనం అందరం సెలబ్రేట్ చేసుకున్న పండగ ఏంటి? ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, దట్ ఈస్ దీపావళి. మీరే ఎంతమంది దివాళీ వీడియోస్కి లైక్ చేశారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి పిల్లలు. మీరందరూ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఈ పెన్నమ్మో ఎంత కష్టపడి వీడియోలు చేస్తున్నారు. ఈ పెన్నమ్మో కోసం ఖచ్చితంగా మీరు లైక్ చేస్తారు కదూ, వీడియోని షేర్ చేస్తారు కదూ. ఓకే టైం అయితే 7 అయిపోతుంది. ఎందుకంటే ఈ మధ్య నైట్ డ్యూటీలు మార్నింగ్ డ్యూటీలు తెగ కష్టపడి చేస్తున్నాడు ఈ పెన్నమోయ. ఎందుకో తెలుసు కదా. లాస్ట్ టైం మీ అందరికి తెలుసు కదా పిల్లలు, మన షించాన్ గడ మినీ పార్కింగ్ కూడా అమ్ముకోవాల్సి వస్తుంది డబ్బులు లేక. కటిక పేదకరం కూరుకుపోయాం మనం. అందుకే పిల్లలు మీరందరూ లైక్ చేసేసేయండి. హా, సరే ఇంకేం చేద్దాం, ముందైతే ఇంటికైతే వెళ్దాం. నా దగ్గర అయితే $5,000 అయితే ఉన్నాయి. అమ్మయ్య ఈ $5,000తో మన షించాన్ని సంతోష పెట్టచ్చు అనుకుంటాను. ఏం చేయొచ్చు? ఈ రోజు కాదు హోలీ, ఇంకా 1 or 2 డేస్ ఉంది. మనకి 1 డే బిఫోరే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓకే ముందైతే నేను షించాన్ని తీసుకొని అలా షాపింగ్కి వెళ్తాను. ఎందుకంటే ముందు రోజు తీసుకుంటే కనుక మనకి చాలా తక్కువ ధరకే వస్తాయి కదా. అదే హోలీ రోజు వెళ్ళి కనుక మనం కలర్స్ కానీ ఏమన్నా తీసుకోవాలనుకోండి ఎక్కువ రేట్లు అడుగుతారు. అందుకే చమ్కీలు కలర్సు ఇంకా మనకి ఏమేం కావాలో నాకు అంత ఐడియా లేదు. వాటర్ గన్స్ కూడా కావాలనుకుంటా. ప్రస్తుతానికి ఏముంటే అవి తెచ్చుకుందాం. రిమైనింగ్ అన్నీ మనం హోలీ రోజు తెచ్చుకుందాం. ఓకేనా? ఎందుకంటే హోలీ రోజు మనకి ఎంతోమంది రిలేటివ్స్ వస్తారు. డోరేమోన్ వస్తాడు, నోబితా వస్తాడు, ఇంకా చాలా మంది వస్తారు. రే చాప్, మన షించాన్ అక్కడ కనిపించట్లేదు. ఏంటి బాస్, మీరు సంచారం గురించి వెళ్తున్నాడా? వాడు సోమరిపోతు బాస్. పొద్దుననగా లేపితే లేగలేదు బాస్, మళ్ళీ నన్నే కొడతాడు బాస్. ఏదో పాట కూడా పాడుతున్నాడు. ఇడ్లీ దోశ సాంబార్ అంటూ. ఏంట్రా నువ్వు అనేది చాప్? ఇడ్లీ దోశ సాంబార్ అంటే సాంగ్ పాడుతున్నాడా? బాస్ నేను చెప్పదు నిజం కాకపోతే ఒకసారి మీరే బెడ్ దగ్గరికి వెళ్ళి చూడండి. వాడు గురక వాడి సాంగ్ వెళ్ళిపోతున్నాం బాస్. ఓకే ఓకే చాప్, నేను చూసుకుంటలేరా. నీకైతే అడ్వాన్స్ హ్యాపీ హోలీ. పిల్లలు మన చాప్ కి అందరూ అడ్వాన్స్ హ్యాపీ హోలీ చెప్పేసండి. ఎక్కడున్నాడు మన సూపర్ మోస్ షించాన్? రే సోమరిపోతు షించాన్, ఏంటేదో సాంగ్ పాడుతున్నాడు. ఏంటబ్బా ఇది? దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ చట్నీ. దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ చట్నీ. ఏంట్రా ఈ సాంబార్ చట్నీ గోలా? రే షించాన్ షించాన్, టైం 7 అవుతుంది. హోలీకి చాలా సామాగ్రి కొనాల్సి ఉంటే నువ్వు ఇలా పందిలా పడుకుంటావేంట్రా? పైకి లేరా షించాన్. రే నీకే చెప్తూ షించాన్ పైకి లే. దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ చట్నీ. రే సోమరిపోతు షించాన్. అబ్బా ఎవరు నన్ను పొద్దున్నే పొగడుతున్నారు? మావయ్య మీరా? ఏంటి పెనమావయ్య ఎంత పొద్దున్న పొగడుతులతో నా నిద్ర డిస్టర్బ్ చేస్తారు? ఏంట్రా పొగడతలతో డిస్టర్బ్ చేయడమా? ఇందాక నుంచి సోమరిపోతు షించాన్ పైకి లేరంటే ఇవన్నీ నీకు పొగడతల్లా ఉన్నాయా? సరళ పెనమావయ్య మీరు తిట్టిన కన్నా పొగడతలాగా అనిపిస్తాయి. స్కూల్లో తిట్లు తిని అలవాటు అయిపోయింది. సరే ఇంతకేంటో చెప్పండి. షించాన్ ఏంటంటావేంట్రా? ఇంకొక 2 days లో మనం హోలీ పెట్టుకుని షాపింగ్ చేయడం మర్చిపోయాం. అరే అవును కదా పెనమావయ్య, కానీ మీ దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు షాపింగ్ కుదరదు. ఈసారి హోలీ సెలబ్రేట్ చేసుకెళ్ళమన్నారు. అన్నాను కానీ ఒక 10 days నుంచి పెన్నమాయ డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నాడు కదా. నాకైతే ఎక్కువ డబ్బులు అయితే వచ్చినాయి. ఏంటి ఎక్కువ డబ్బులు వచ్చినాయా? అయితే నాకు చాకబుస్ యాక్షన్ కామిక్ కొనిస్తారా? చెప్పండి. అబ్బబ్బా షించాన్, నా దగ్గర అంత డబ్బులైతే లేవు. ఎందుకంటే ఈసారి మనం హోలీకి రంగులు కొనాలి, కొత్త బట్టలు కొనాలి, అలాగే మన ఇంటికి వచ్చే బంధుమిత్రులకి ఎన్నో పిండి వంటలు చేయడానికి చాలా ఐటమ్స్ అయితే కొనాలిరా. దానికి డబ్బులని సరిపోతలేవు మనకు తెలియదు. ముందైతే వెళ్ళి మనం రంగులు అలాగే డెకరేషన్ ఐటమ్స్ అన్ని తెచ్చేద్దాం పద. మా పెన్నమ్మ ఈసారి డెకరేషన్ ఐటమ్స్ తేబోతున్నాడు. మా ఇంటిని మేము దివాళీ కంటే బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఎంత బాగుంటుందో హోలీ రోయ్. జిల్ జిల్ జిగా జిగా హోలీ సూపర్ గా జరగాలిక. అవును పెన్నమ్మయ్య, ఈసారి ఎవరు రాబోతున్నారు హోలీకి?
లాస్ట్ టైం నోబితా డోరమన్ వచ్చారు. ఈసారి ఎవరైనా స్పెషల్ గెస్ట్ రాబోతున్నారా? చెప్పండి చెప్పండి, ఈసారి ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం మన హోలీని? ఈసారి మనం హోలీ అయితే ఈ సిటీలోని ఎవ్వరూ జరుపుకోలేని విధంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ పెన్నమ్మావి దగ్గర ఇప్పుడు $5,000 అయితే ఉన్నాయి. నాకు తెలిసి $5,000కి మనం ఒక షాపే కొనేయచ్చు. ఏంటి షాప్ కొనేచ్చా? అమ్మ బాబాయ్, చా ఇదేదో దివాళీ అయితే బాగుండు. ఏకంగా షాప్ కొని షాప్ లో అగ్గిపుల్ల గీస్తే కాదు డమడమాలు పేలిపోయింది. ఏంట్రా నువ్వు అది దివాళీ అనుకుంటున్నావా లేకపోతే హోలీ అనుకుంటున్నావా? వామ్మో, దివాళీ షాపింగ్ మాత్రం నీతో రాకూడదురా. అమ్మా చూడండి పిల్లలు, షాపులో అగ్గిపుల్ల గీస్తాడంట షాప్ మొత్తం కొని. ఇంకేమనుందా మనల్ని తీసుకెళ్లి బొక్కలే పడేరు. అరే, కొత్తగా ఓపెన్ చేసిన హోలీ షాపులు ఇంత ఎర్లీ మార్నింగ్ ఓపెన్ చేయలేదేంటి? సరే సరేలే, ఇక్కడ ఓపెన్ చేయకపోతే ఏంటి, మనకి పాత బస్తీ ఉంది కదా, పాత బస్తీలో ఎప్పుడు చూసినా 24/7 షాప్స్ అన్నీ ఓపెన్లో ఉంటాయి. ఓకే, ఇక్కడైతే పాత బస్తీ ఉంది పిల్లలు. ఇక్కడ ఎక్కడుంది మనకి హోలీకి సామాగ్రి? హోలీకి సంబంధించిన ఐటెం షాప్ ఎక్కడుందబ్బా? రే షించాన్, నీకేమైనా కనబడితే చెప్పు. నాకేం కనిపించట్లేదు పెనమాయ. అయ్యో పెనమాయ, చూసుకొని పెనమాయ, ఏంటి అందరికి డాష్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు? నేను చూస్తున్నాలేరా, నాకు నువ్వు డ్రైవింగ్ మాత్రం షాపులు రాదంటారు. చూడట్లేదు. మీకేదో వచ్చినట్టు అందరిని గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నారు పెనమాయ. ఎక్కడా లేదే మామయ్య, ఎదురుగా చూడండి, అక్కడ ఏదో కలర్ కలర్ గా కనిపిస్తుంది. ఎక్కడ? కొంప తీసి అక్కడ హోలీ షాపు. ఎక్కడ? మామయ్య అరే అదిగోండి, హోలీ అవునరా షాపు. షించాన్, ఇది హోలీ షాపే. వావ్, ఎంత కలర్ఫుల్ గా డిజైన్ చేసుకున్నారు ఈ షాప్ ని. ఆహా, ఎంత మంది కొనుక్కుంటున్నారు ఇక్కడ. రా మనం కూడా వెళ్ళి ఇక్కడ హోలీ కలర్స్ అన్ని పర్చేస్ చేసేద్దాం. షించాన్ దిగు. అయ్య బాబోయ్, ఎన్ని కలర్స్ ఉన్నాయి తాతయ్య, ఈ కలర్స్ అన్ని ఎంత. రేయ్, ఆ షాప్ లో కొనడానికి వెళ్ళలేదు, మీరు మా షాప్ లోనే కొనాలి. ఏంటా నీ షాప్ లో కొనేది? నాకు నచ్చిన దగ్గర తీసుకుంటా, నువ్వెవడరా నాకు చెప్పడానికి? అయినా నన్ను వద్దడానికి నువ్వెవడురా? తీసుకో, నన్నే కొడతావరా నీ షాప్ లో కొనట్లేదని? పాపం పెద్దయినా. ఏంటి పెద్దయినా, ఇలాంటి పెద్దలు నీ షాప్ దగ్గరకు వచ్చి నీ బేరం చెడగొడుతుంటే పోలీసులు కంప్లైంట్ ఇవ్వకుండా అలా నుంచొని చూస్తావేంటి? ఏం చేయమంటావు బాబు, ఒకళ్ళ ఇద్దరా రోజు వచ్చిన బేరాలని చెరగొడుతున్నారు. ఎన్నిసార్లని కంప్లైంట్ ఇవ్వను, ఆ పోలీసులు మాత్రం ఏం చేస్తారు? సరేలే, వాళ్ళ గురించి పక్కన పెట్టు. ఇంతకీ మీకేమేం కావాలో ఆర్డర్ చెప్పండి. సరే సరే, ఓకే, మనకేం కావాలి? షించాన్, పెనమాయ ఇక్కడ ఉన్న కలర్స్ అన్ని తీసేసుకోండి. ఆ కజామని డోరమని నోబితాని కలర్స్ తో ముంచేస్తాను. ఇంకా వాటర్ గన్స్ లేవేంటి ఇక్కడ? ఫోన్లు మనం వేరే దగ్గర కొనుక్కుందాం. మోయా, వీటన్నిటిని ఒక సెట్ తీసేసుకోండి. ఓకే తాతయ్య, ఇదిగోండి ఇక్కడున్న ఇవన్నీ ఒక సెట్ కావాలి. ఎంత అవుతుందో చెప్తే మీకు ఫోన్ పే చేసి వెళ్తాను. అన్ని కలిపి సెట్ గా తీసుకుంటున్నారు కాబట్టి మీకు డిస్కౌంట్ తో కలిపి $2,500. $2,500 ఓకే. అరే ఏంటి ఫోన్ పే నాట్ వర్కింగ్ అంటుంది? ఏంటి ఫోన్ పే నాట్ వర్కింగ్? ఏంటి పెన్నమ్మ మీరు మాట్లాడేది? నీ అకౌంట్ లో చూస్తే $0 అని ఉంది ఏంట్రా? అరే ఇప్పుడు ఎలా తీసుకోవడం? అయినా నా దాంట్లో $5,000 ఉండాలి, సడన్ గా చూస్తే $0 ఉన్నాయి. బాబాయ్, నేను తర్వాత మనీ పే చేస్తాను. ప్రెసెంట్ ఇవి తీసుకువెళ్ళచ్చా? అప్పుగా నాకు ఇవ్వచ్చు కదా? అలా ఏం కుదరదు బాబు, మనీ పే చేస్తేనే ఇవన్నీ మీకు ఇస్తాము, లేదంటే లేదు. తర్వాత అయినా మనీ తీసుకురండి, నేనైతే అప్పు ఇవ్వలేను, ఏమనుకోవద్దు బాబు. ఏం చేద్దాంలే, మీరు వయసులో పెద్ద అయినా మీరు మాత్రం అప్పిస్తారా ఏంటి? నా దాంట్లో $5,000 ఉండాలి, సడన్ గా చూస్తే $0. రక్షించాను, త్వరగా కారు బ్యాంకుకి వెళ్ళాలి. అలాగలాగే పెన్నమోయ. ఏంటి పెన్నమోయ అంత ఫైర్ మీద ఉన్నారు? ఏమైంది? అసలు అకౌంట్ లో డబ్బులని ఎక్కడికి మాయమైపోయి? రే పొద్దునేరా నాకు $5,000 క్రెడిట్ అయిన అకౌంట్ లోకి. అబ్బా, 10 రోజులు కష్టపడి పని చేస్తే నాకు $5,000 వస్తాయి. ఇప్పుడు చూస్తే అది కూడా పొద్దున్న నుంచి మధ్యాహ్నం కల్లా $0 అయిపోయినాయి. అసలు $5,000 నేను $1 కూడా ఖర్చు పెట్టలేదు. నా ఫోన్ నా దగ్గర ఉంది, నేను ఎటువంటి వాటి మీద క్లిక్ చేయలేదు, కానీ నా $5,000 మాయమైపోయినాయి. ఎలా మాయమైపోయింది నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ముందైతే బ్యాంక్ దగ్గరకు వెళ్ళి బ్యాంక్ వాళ్ళని అడుగుదాం. తాడేపేడో తేల్చేసింది ఈరోజు ఆ బ్యాంక్ వాళ్ళని. మీరు తగ్గదు. ఈ బ్యాంక్ వాళ్ళు ఉన్నారే, మన మనీని కావాలని కట్ చేస్తున్నారు. అసలు ఏం తప్పు చేయకపోయినా కానీ మన డబ్బులు వాళ్ళు లాగేసుకున్నారు. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరేమో తల వంచుతారు, మన దగ్గరేమో డబ్బులతో అవునరా, మన ఉంచుకుంటారు. దగ్గరేమో డబ్బులు దోచుకుంటుంటారు. ఎక్కడ ఉన్నారు ఇవాళ? ఒక్క నిమిషం, ఎందుకన్నా మంచిది ఏటీఎంలో చెక్ చేసుకుందాం. ఫోన్ పే వర్క్ అవ్వట్లేదేమో, అట్లీస్ట్ ఏటీఎం అయినా చెక్ చేసుకుందాం. ఆల్ రైట్, నా పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. ఓరి దేవుడా, ఏంటి మైనస్ బ్యాలెన్సా? నెగిటివ్ బ్యాలెన్స్ ఏంట్రా? అసలు ఏం జరుగుతుంది నా అకౌంట్లో? పొద్దున కదా $5,000 ఉండాలి, ఇప్పుడు చూస్తే -$2,000 ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది? ఎక్కడ ఎంక్వైరీ డిపార్ట్మెంట్ ఎక్కడ? ఇదిగో ఇక్కడే అనుకుంటా. హలో సార్, అసలు నా అకౌంట్లో పొద్దున $5,000 క్రెడిట్ అయితే ఇప్పుడు చూస్తే -$2,500 ఉన్నాయి. అసలు ఏం చేస్తున్నారు నా అకౌంట్తో మీరు? ఒక్క నిమిషం బాబు, ఎందుకు అలా గొడవ పడతావు? నీ అకౌంట్ నెంబర్ చెప్పు, ఎందుకు పడిందో నా చెప్తాను. అకౌంట్ నంబర్ 78797 సార్. ఒక్క నిమిషం ఆగు, చెక్ చేస్తున్నా.
ఇవాళ $5,000 క్రెడిట్ మరి అయినాయి. అదే కదా $5,000 ఉండాల్సింది. -$2,500 ఏంటి సార్? అసలు ఏమైపోయినాయి నా $5,000? అరే బాబు, నువ్వు జీరో బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నావు. నీ అకౌంట్ ఎవ్రీ మంత్ $5,000 నువ్వు మెయింటైన్ చేయాలి. అలా చేయని ఎడల నీకు ఇలా మైనస్ బ్యాలెన్స్ పడుతూనే ఉంటది. అరే ఏంటి నన్ను కొడతావేంటి? ఇది బ్యాంక్ రూల్ అబ్బా. ఏంటి తొక్కలో బ్యాంక్ రూలు? బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఇవేమీ చెప్పరు. ఇప్పుడు చూస్తే ఈ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయట్లేదని చెప్పి నేను కష్టపడి సంపాదించిన $5,000 మీరు దోచుకుంటారా? ఇది నిలువు దోపిడి సార్, నిలువు దోపిడి. అరే బాబు, నువ్వు ఇక్కడ ఎంత చించార్చుకున్నా కానీ నీకు ₹1 కూడా తిరిగి రాదు. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో. నెక్స్ట్ మంత్ నుంచి అయినా సరే నువ్వు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం మర్చిపోకు. అయ్యో పెన్నమామయ్య, ఏమైంది పెన్నమామయ్య? పైకి లాగండి పెన్నమామయ్య, పైకి లాగండి పెన్నమామయ్య. మనకి హోలీ అవసరం లేదులే, ఇంటికి వెళ్ళి మనం పని చేసుకుందాం పదండి. చించాన్ నువ్వు వాగ్రా కన్నా. ఈ బ్యాంక్ లో మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిందే దండగా. ఇంకొకసారి మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. వేరే బ్యాంక్కి వెళ్ళి ఓపెన్ చేయాలరా అకౌంట్. చి, ఈ బ్యాంక్కి వచ్చి మనం ఈ బ్యాంక్లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే మినిమం అమౌంట్ మెయింటైన్ చేయాలంట అకౌంట్లో. నిజమే రాశించాను నువ్వు అన్నది. మనలాంటి పేదవాళ్ళ దగ్గర వీళ్ళు డబ్బులు దోచుకోవాలని చూస్తారు. బాగా డబ్బున్న వాళ్ళు అప్పు తీసుకొని ఎగదొప్పితే అప్పుడు వాళ్ళ వెనకాల కుక్కలా తిరుగుతారు. మనల్నేమో చూడు ఎలా ఇబ్బంది పెడుతుంటారో. హోలీ సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటే ఇలా జరిగిన చివరికి ఐడియా. ఏమైంది పెన్నమామయ్య? ఎక్కడ తీసుకెళ్తున్నారు? చెప్పండి పెన్నమామయ్య, ఎక్కడికి? అరే ఏంటి సైమన్ తాతయ్య షాప్కి తీసుకెళ్తున్నారు? అవునరా షించాన్, మనం ఎప్పటి నుంచో ర్యాంప్స్ ఆడుతుంటాం కదా, ఈ రోజు కూడా ఏదైనా ర్యాంప్ ఉందేమో అడుగుదాం. అరే సైమన్ తాతయ్య అదిగో అక్కడే ఉన్నాడు. ఓయ్ సైమన్ బాబాయ్, ఏంటి ఫుల్ బిజీగా ఉన్నావు హోలీ టైంలో కూడా? ఏంటి షాప్ ఏం కట్టేయకుండా అలా ఫుల్గా బిజీగా పని చేసుకుంటున్నావు? ఏంటి సంగతులు బాబాయ్? అవునరా, చాలా పని ఉంది. సరే ఇంతకీ నువ్వేంటి ఇలా వచ్చావు? బాబాయ్ నా దగ్గర ఇప్పుడు అసలు $0 ఉన్నాయి. మేము హోలీ సెలబ్రేట్ చేసుకుందాం కదా, హోలీ సామాగ్రి కొనుక్కుందామని హోలీ షాప్కి వెళ్తే అక్కడ నా ఫోన్పే వర్క్ అవ్వట్లేదు. ఏంటా అని చూస్తే జీరో బ్యాలెన్స్. బ్యాంకుకి వెళ్ళి అడిగితే మినిమం అకౌంట్ మెయింటైన్ చేయట్లేదని వాళ్ళు కట్ చేశారంట. సో నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి నాకు నువ్వే దిక్కు బాబాయ్. ఏదైనా ఛాలెంజ్ ఉందేమో సీజన్ 2 కాల్ చేసి అడగచ్చు కదా. ఏంట్రా ఎప్పుడు చూసినా కష్టాలన్నీ నీకే వస్తుంటాయి. ఒక నిమిషానికి ఇప్పుడే ఫోన్ చేస్తున్నా. ఓకే సీజన్ 2. ఓకే ఓకే. హలో, సీజన్ 2. డేడే సైమన్ మాట్లాడుతున్నాను. ఏంటి ఛాలెంజ్ ఉందా? నా దగ్గర ఉన్నాడు. పెన్ స్టార్ షించన్ కూడా రావచ్చా? ఓకే ఓకే ఓకే. ఏంటి గెలిచిన వాళ్ళకి అక్షరాల $1,00,000 ప్రైజ్ మనీయా? ఓకే ఓకే ఓకే. సరే సరే, నువ్వు ఇప్పుడే లొకేషన్ పంపించే. రే పెన్ స్టార్, నీకు లొకేషన్ పెట్టాను. త్వరగా వెళ్ళి ఆడి గెలుచుకో. $1,00,000 నీ సొంతం చేసుకో. వెళ్ళు, త్వరగా వెళ్ళరా పెన్ స్టార్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్. ఓకే ఓకే షించాన్, ఇక పద మనం త్వరగా వెళ్ళి ఛాలెంజ్ ఆడి గెలుద్దాం. $1,00,000తో ఇక ఇంటికైతే తిరిగి వెళ్దాం. మనం బోల్డ్ అన్ని హోలీ సామాగ్రి కొనుక్కోవచ్చురా. అమ్మా, ఎలాగోలాగా మనకైతే ఛాలెంజ్ అయితే దొరికింది. ఈ ఛాలెంజ్ కూడా భగవంతుడి దయ వల్ల మనం గెలిచామంటే ఇక మనం ఒక $1,00,000 సొంతం అవుతుందిరా. ఆ $1,00,000తో నీకు ఏం కావాలంటే కొనిస్తా షించాన్. మొత్తానికి ఇప్పుడైతే మా పెన్నమామ ఛాలెంజ్ చేయడానికి వెళ్ళబోతున్నాము. అమ్మయ్య, మొత్తానికి మా పెన్నమామ దగ్గర డబ్బులు లేకపోయినా ఇప్పుడు మంచి ఛాలెంజ్ సెట్ అయిందిరా బాబు. ఈ ఛాలెంజ్ కనుక గెలిస్తే మాకు $1,00,000 అంట. ఎలాగలా గెలిచాలి పిల్లలు? మీరు అందరూ పని చేయండి, వీడియోకి లైక్ చేసి పెన్నమామ ఛాలెంజ్ గెలిచేయాలని కామెంట్ చేసేయండి. అప్పుడే కదా మాకు $1,00,000 వస్తుంది. మేము బోల్డ్ అని హోలీ కలర్స్, బోల్డ్ అని డెకరేషన్ ఐటమ్స్, బోల్డ్ అని పిండి వంటల ఐటమ్స్ కొనుక్కోవచ్చు. అమ్మా, ఏంటి పెన్నమ్మ అలా చూస్తున్నారు? షించాన్ త్వరగా రారా, అప్పుడే ఆకాశంలో ఎవరు హెలికాప్టర్ వేసుకొని వెళ్ళిపోతున్నారు. అమ్మో, ఈ సీజన్ 2 ఛాలెంజెస్ కి చాలా డిమాండ్ ఎక్కువగానే ఉన్నట్టుంది. అందుకనుకుంటా ప్రతి ఒక్కరు హెలికాప్టర్ వేసుకొని వెళ్ళిపోతా ఉంటారు. కానీ ఎంతమంది వెళ్ళినా సరే గెలవలేకపోతున్నారు. వన్ అండ్ ఓన్లీ స్టార్ ఎవరిక్కడ? స్టార్ మన పెన్నమ్మ వెళ్తే గెలవకుండా ఉంటాడేంటి? సీజన్ 2 చిత్తుగా పడిస్తాడు వాడి ఛాలెంజ్లనే. మీరు సూపర్ పెన్నమ్మ, లవ్ యూ పెన్నమ్మ. మరేం పర్వాలేదు షించాన్, మనకైతే ఛాలెంజ్ దగ్గరకైతే చేరుకుందాం. అరే వాళ్ళేంటి అప్పుడే వెళ్ళిపోతున్నారు? వాళ్ళకంటే మనమే ఫస్ట్ గా వెళ్ళిపోదాం పిల్లలు. ఆల్ రైట్, ఇప్పుడైతే చూడండి నేను ఎంత స్పీడ్లో వెళ్తానో. 220, 330, 440. ఇంకా స్పీడ్గా అయితే తొక్కుదాం. హెలికాప్టర్ మీద స్పీడ్గా అయితే వెళ్ళిపోదాం. హే, మీకంటే మేము ఫస్ట్ అయితే చేరుకోబోతాం అక్కడికి. ఆల్ రైట్ షించానికి అయితే మనం దూసుకుంటూ వెళ్ళిపోదాం. గట్టిగా పట్టుకోరా కన్నా. వచ్చేసాం, అదిగో. అమ్మయ్యా, మొత్తానికి. అరే ఇది కూడా హోలీ థీమ్తో ఉంది. కొంపతిది ఇది హోలీ మెగా ర్యాంప్ ఏంటి ఇన్ని కలర్స్ ఉన్నాయి? రా, అదిగో సీజన్ 2 అక్కడే ఉన్నాడు. ఏంటి సీజన్ 2 గుర్తుపట్టాయి? మర్చిపోయాను. మర్చిపోతాను పెన్ స్టార్. ప్రతి ఒక్క ఛాలెంజ్ ని గెలిచే ఏకైక పేదవాడి పెన్ స్టార్ ని మర్చిపోతానా నేను? అందుకేరా నిన్ను మళ్ళీ పిలిపించాను.
ఈ ఛాలెంజ్ చూస్తేనే నువ్వు చెడ్డీ తడుపుకొని పారిపోతావు. చూసావు కదా సముద్రంలో ఎంత కఠినమైన ఛాలెంజ్ ఏంటి ఇది. ఈ పెన్నోస్టర్ కి కఠినమైన ఛాలెంజ్ ఇస్తావా? సరే ఇది చూద్దాం. నువ్వు అన్నట్టుగా ఈ ర్యామ్ ఛాలెంజ్ గెలిస్తే $1,00,000 ఇస్తావు కదా. ఏంట్రా నువ్వు ఈ ర్యామ్ ఛాలెంజ్ గెలుస్తాననుకుంటున్నావా? చూసావు కదా హోలీ మెగా ర్యాంప్ ఎంత కష్టంగా ఉంటుందో. అడుగడుగునా నీకు అడ్డంకులే. ఆ అడ్డంకుల్ని సైతం నువ్వు సులువుగా దాటి వెళ్ళగలని ఈ ర్యాంప్ గెలవగలననుకుంటున్నావా? పేదవాడు. నీలాంటి పేదవాళ్ళు ఎంతమంది ఓడిపోయారా? మరి నువ్వు ఓడిపోతావా గెలుస్తావా? రేయ్ నువ్వు ఇక ఎక్కువ మాట్లాడుతున్నావులే కానీ ముందు వెళ్ళి ర్యామ్ ఛాలెంజ్ ఆడి గెలుస్తూ వస్తాను. ప్రతిసారి పేదవాడు పేదవాడైన పెన్ స్టార్ అని ఒకటే దూషిస్తుంటాడు పిల్లడు. రే దర్శించాను, మనం త్వరగా ఎక్కి ఈ మెగా ర్యాంప్ ని కంప్లీట్ చేసేసాలి. ఆల్ రైట్, సీజన్ 2 గుర్తు పెట్టుకో, వెళ్ళి గెలిచే అవును, వస్తాను. మా పెన్నమ్మ వెళ్ళి గెలిచే వస్తాడు. మా $1,00,000 సిద్ధం చేసించు. ఏ గుద్దేసే మామయ్య, స్పైడర్ మ్యాన్స్ ని గుద్దేసే, నకిలీ స్పైడర్ మ్యాన్స్ వెళ్ళిపోండి. ఏ ఏంటా మీ కాన్ఫిడెన్స్? గెలుస్తాం అనుకుంటున్నారా? రే క్రిమినల్స్, వీళ్ళకి అడుగడుగున అడ్డంకులు పెట్టండి రా. పేదవాళ్ళు మళ్ళీ ఈ మెగా ర్యాంప్ ఛాలెంజ్ ఎలా గెలుస్తారో అది చూద్దాం. వామ్మో పెన్నమామయ్య, చూడండి ఆ సీజన్ 2 ఏమంటున్నాడు. మనకి అడుగడుగున అడ్డంకులు పెట్టి మన మెగా ర్యాంప్ ఛాలెంజ్ గెలవకుండా చేస్తాడంట. జాగ్రత్త పెన్నమామయ్య. నువ్వేం కంగారు పడక రక్షించని పెన్నమ్మ విన్నాడు కదా. ఆల్ రైట్, మొత్తానికి మనం అయితే టార్గెట్ బ్లాక్ మెగా ర్యాంప్ మీదకైతే వచ్చేసాం పిల్లలు. ఇప్పుడు మనం అయితే 5% మెగా ర్యాంప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇక కేవలం 95% మెగా ర్యాంప్ మాత్రమే. ఇక్కడ చూడండి బనానా స్కై అప్ మెగా ర్యాంప్, ఇక్కడ మళ్ళీ టార్గెట్ మెగా ర్యాంప్, ఇక్కడ చూడండి పుష్ప దొంగ మెగా ర్యాంప్ కూడా ఉంది. వీటిని కూడా గుద్దేద్దాం. ఆల్ రైట్, ఈ సీజన్ 2 కాడు సముద్రం మధ్యలో పెట్టడంటేనే ఏదో ఖచ్చితంగా కిట్టుకునే ఉంటది. మమ్మల్ని ఓడించడం కోసం ఇక్కడ పెట్టినట్టున్నాడు. ఓకే, పింక్ స్కై అప్ మెగా ర్యాంప్ నుంచి ఇప్పుడు మనం చూడండి స్పైడర్ మ్యాన్ బాల్ మెగా ర్యాంప్ కూడా గుద్దేద్దాం. వెళ్ళిపోరా నకిలీ స్పైడర్ మ్యాన్, వెళ్ళిపో. ఓకే, టైర్ స్పైడర్ మ్యాన్ మెగా ర్యాంప్, పుష్ప దొంగ మెగా ర్యాంప్, టార్గెట్ బ్లాక్ మెగా ర్యాంప్, ఇక్కడ చూడండి పుష్ప దొంగ మెగా ర్యాంప్. మనం చాలా జాగ్రత్తగా ఎంతో చాకచక్యంగా ముందుకైతే కొనసాగాలి పిల్లలు. అమ్మో, పుష్ప దొంగ రగారం మీద బాల్స్ అన్ని అడ్డు పెట్టాడు ఈ దొంగ మా సీజన్ 2. ఓకే, మనం ఏమాత్రం భయపడకుండా ఎంతో చాకచక్యంగా ఎంత ఓర్పుగా ముందుకైతే కొనసాగుదాం. ఆల్ రైట్, ఇక్కడ ఉన్న వాటినన్నింటినీ గుద్దుకుంటూ తోచుకుంటూ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి కన్వేర్ బెల్ట్ స్కైప్ మెగా ర్యాంప్, గ్రీన్ మెగా ర్యాంప్, ఎల్లో మెగా ర్యాంప్, ఇక్కడ చూడండి సిమెంట్ బ్లాక్ మెగా ర్యాంప్, పర్పుల్ మెగా ర్యాంప్. ఓకే, మరొక గ్రీన్ మెగా ర్యాంప్, ఎస్ గ్రీన్ మెగా ర్యాంప్. ఇక్కడ చూడండి స్కై బ్లూ మెగా ర్యాంప్, మళ్ళీ ఇటు సైడ్కి వెళ్ళాలనుకుంటా రెడ్ మెగా ర్యాంప్, గ్రీన్ మెగా ర్యాంప్. జాగ్రత్త. అమ్మయ్య, మొత్తానికి మా పెన్నమ్మ భలే వెళ్ళాడు. ఇప్పుడు చాక్లెట్ బ్లాక్ మెగా ర్యాంప్, ఇక్కడ చూడండి బనానా బ్లాక్ మెగా ర్యాంప్, అయ్యి బాబాయ్ పర్పుల్ ఐస్ క్రీమ్ మెగా ర్యాంప్, గ్రీన్ ఐస్ క్రీమ్ మెగా ర్యాంప్, ఇక్కడ మళ్ళీ స్కై బ్లూ రోడ్ వే మెగా ర్యాంప్. దీన్ని దాటేస్తే ఇప్పుడు మనకి గ్రీన్ మెగా ర్యాంప్, ఇక్కడ చూడండి మళ్ళీ పర్పుల్ రోడ్ వే మెగా ర్యాంప్. ఓకే, ఈ పర్పుల్ రెడ్ వే మెగా ర్యాంప్ కూడా మా పెన్నమ్మ దాటైపోతున్నాడు. ఏ మనకి ఎంత ఇష్టమైన సమోసా బ్లాక్ మెగా ర్యాంప్. ఇక్కడ చూడండి ఎన్ని సమోసా బ్లాక్స్ ఉన్నాయో. సూపర్ సూపర్ పెన్నమ్మయ్య. మనం ఇప్పుడు ఎంత పర్సెంట్ కంప్లీట్ మనం చేసామయ్య? ఎంత పర్సెంట్ కంప్లీట్ చేసామంటే ఇక్కడ స్పైడర్ మ్యాన్స్ అన్నిటిని గుద్దేశాం, అన్నిటిని దాటేసాం, సమోసా మెగా ర్యాంప్ కూడా దాటేసాం. అంటే టోటల్ మనం ఇప్పుడు 35% మెగా ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేసాం. ఇక కేవలం మనం కంప్లీట్ చేయాల్సింది 65% మెగా ర్యాంప్ మాత్రమే. ఓ రితేవుడు, అక్కడ చూడు మళ్ళీ నకిలీ స్పైడర్ మ్యాన్స్ అక్కడ గుద్దితే ఇక్కడికి వచ్చి పడినట్టున్నారు. వెళ్ళిపోండి రా, వెళ్ళిపోండి. మీ నకిలీ స్పైడర్ మ్యాన్స్ అందరూ వెళ్ళి కింద ఉన్న సొర చేపలకి ఆహారం అయిపోండి. మమ్మల్ని మీరు అడ్డుకొని కింద ఉన్న సొర చేపలకి ఎరగవేయాలని చూస్తున్నారా? అది అస్సలకే జరగదు. ఓకే, బర్గర్ మెగా ర్యాంప్, ఇక్కడ చూడండి మళ్ళీ పుష్ప దొంగ మెగా ర్యాంప్, మళ్ళీ ఇంకొక బర్గర్ మెగా ర్యాంప్, ఇక్కడ చూడండి పర్పుల్ స్కై అప్ మెగా ర్యాంప్. వెళ్ళాలి, ఎస్. ఓకే, మనం ల్యాండ్ అయిపోయాం. మరొక బర్గర్ మెగా ర్యాంప్. అరే మళ్ళీ ఇక్కడ పుష్ప దొంగ మెగా ర్యాంపా? వామ్మో, సీజన్ 2 నువ్వు మెగా ర్యాంప్ ఛాలెంజ్ అన్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది. ఇంత కఠినమైన మెగా ర్యాంప్ ఛాలెంజెస్ నేను ఎప్పుడు ఆడలేదు పిల్లలు. చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే అడుగడుగున బర్గర్ మెగా ర్యాంప్సే, వాటి మధ్యలో పుష్ప దొంగ మెగా ర్యాంప్సే. చాలా కష్టంగా ఉంది. కానీ పెన్నమ్మ కంప్లీట్ చేస్తాడు. ఎందుకు? మన షించాన్ హోలీ సెలబ్రేట్ చేసుకోవాలంటే చాలా డాలర్స్ డబ్బులు అయితే కావాలి. ఓకే, ఇప్పుడు ఆ డాలర్స్ మనం సంపాదించాలంటే ఈ మెగా ర్యాంప్ ఛాలెంజ్ లో విన్ అవ్వాల్సిందే. ఆల్ రైట్, ఇక్కడ 3 మెగా ర్యాంప్ కూడా దాటైపోతున్నాం. దీంతో మనమైతే 50% మెగా ర్యాంప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. రే షించాన్, మన సమోసా అన్న మెగా ర్యాంప్, అదే మన మోటా అన్నయ్యకి ఎంత ఇష్టమైన సమోసా మెగా ర్యాంప్. ఆల్ రైట్, ఇక్కడ మళ్ళీ గ్రీన్ కలర్ కంటైనర్ మెగా ర్యాంప్, ఆరెంజ్ కంటైనర్ మెగా ర్యాంప్, బనానా కంటైనర్ మెగా ర్యాంప్, డౌన్ స్టేర్ రెడ్ మెగా ర్యాంప్, స్కై బ్లూ మెగా ర్యాంప్, మొత్తానికైతే వచ్చేసాం ఐస్ మెగా ర్యాంప్. ఆల్ రైట్ పిల్లలు, ఇప్పుడు ఇక్కడ నుంచి ముందుకైతే జంప్ చేయాలనుకుంటా. చాలా పెద్ద జంపే చేయాలి. ఐస్ మెగా ర్యాంప్ మీదకైతే వచ్చేసాం. రే షించాన్,
అబ్బా సారీ గట్టిగా సారీ పట్టుకోవాలి కదా పెన్నమయ్య, క్షమించండి చూసుకోలేదు. నేను అలా కిందకు చూస్తున్నాను, సొరచాపలు ఉన్నాయా లేవని. బావు పదండి పదండి పెన్నమయ్య గుద్దేయండి. అమ్మయ్య, ఇక్కడ నుంచి చాలా సులువుగా ఉంటుందేమో. మా పెన్నమయ్య వచ్చి ఎంత వేగంగా దూసుకొని వెళ్తున్నాడు. ఇక్కడ చూడండి 110 120 ఇంకా స్పీడ్ గా కంప్లీట్ చేసేసాను పెన్నమయ్య. మనమంటే ఏంటో చూపి అలా సీజన్ 2కి. ఏ మా పెన్నమయ్య గెలవాలనుకుంటే పిల్లలు ప్రతి ఒక్కరు #పెన్నమయ్య గెలవాలని కామెంట్ చేయండి. ఇక మన పెన్నమయ్య గెలిచేస్తే నాకు బోల్డ్ అని డబ్బులు వచ్చేస్తాయి. బోల్డ్ అని డబ్బులు వచ్చేస్తే బోల్డ్ అని హోలీ ఐటమ్స్, హోలీ రంగులే రంగులు. ఇక మా ఇల్లంతా హోలీ మయం చేసేస్తాం. జిల్ జిల్ జిగా జిగా భలే ఉంటదిరా బాబోయ్. పదని పదని పెన్నమయ్య. అవును పెన్నమయ్య, మనం ఎంత పర్సెంట్ కంప్లీట్ ఇప్పటికి ఎంత చేస్తాం? పర్సెంట్ కంప్లీట్ చేసామంటే ఇక మనం ఆఖరిగా కంప్లీట్ చేసింది రోడ్ మెగా ర్యాంప్ ఒకటి, ఇంకొకటి హెలికాప్టర్ మెగా ర్యాంప్ అనుకుంటా. ఓకే, ఇప్పుడు మనం కంప్లీట్ చేసాం 80% మెగా ర్యాంప్. ఇంకా మనం కంప్లీట్ చేసింది జస్ట్ 20% మెగా ర్యాంప్ మాత్రమే. నువ్వు గట్టిగా పట్టుకోరా కన్నా, ఈ పెన్నమో తీసుకెళ్ళిపోయి గెలిపించేస్తాడు అంతే. ఆల్ రైట్ పిల్లలు, ఇక్కడ మొత్తానికైతే దాటేస్తున్నాం. ఇక్కడ చూడండి ఎల్లో రోడ్ మెగా ర్యాంప్ నుంచి అయితే మనం ఎప్పుడు టనల్ లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాం. ద బిగ్ వే టనల్ మెగా ర్యాంప్. ఇక్కడ చూడండి, ఇక్కడ వైట్ టనల్ మెగా ర్యాంప్, ఆల్ రైట్ బ్లాక్ టనల్ మెగా ర్యాంప్, ఎల్లో టనల్ మెగా ర్యాంప్, ఆరెంజ్ టనల్ మెగా ర్యాంప్, గ్రీన్ టనల్ మెగా ర్యాంప్. ఇక్కడ చూడండి హోలీ రోడ్ వే రెడ్ మెగా ర్యాంప్. ఆల్ రైట్ పిల్లలు, హోలీ మెగా ర్యాంప్ కూడా మనం ఇప్పుడైతే దాటైపోతున్నాం. ఎస్, ఫైనల్ గా మనం అయితే కంప్లీట్ చేసాం 90% మెగా ర్యాంప్ ని. ఇక మనం కంప్లీట్ చేయాల్సింది కేవలం జస్ట్ 10% మెగా ర్యాంప్ మాత్రమే. రక్షించాన్ రా, వచ్చి హెలికాప్టర్ ఎక్కు. ఈ హెలికాప్టర్ సహాయంతో రిమైనింగ్ 10% కూడా మనం కంప్లీట్ చేసేద్దాం. పద పద. యాహూ! మొత్తానికి మా పెన్నమయ్య మెగా ర్యాంప్ కంప్లీట్ చేయబోతున్నాడు. ఆఖరిగా మిగిలింది హెలికాప్టర్ టనల్ మెగా ర్యాంప్ కదా పెన్నమయ్య. వచ్చేస్తున్నా ఆగండి పెన్నమయ్య. అమ్మ బాబాయ్, మా పెన్నమయ్య చూడండి స్పీడ్ గా వెళ్ళిపోతున్నాడు. ఏ నువ్వు త్వరగా రారా షించాన్. ఓకే, మన షించాన్ గడు ఎక్కితే ఎక్కేబోతున్నాడు. ఎక్కేసావా? త్వరగా ఎక్కు. ఆల్ రైట్ పిల్లలు, ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ హెలికాప్టర్. ఈ హెలికాప్టర్ తో మనం అయితే ఇక్కడ చూడండి మన మ్యాగ్నెట్ టనల్స్, ఈ మ్యాగ్నెట్ టనల్స్ లోపల దూసుకుంటూ వెళ్ళిపోయి మెగా ర్యాంప్ అయితే గెలిచేద్దాం. ముందుకైతే ఎల్లో టనల్, గ్రీన్ టనల్, పర్పుల్ టనల్, రెడ్ టనల్, స్కై బ్లూ టనల్, ఇంకా ఎన్నో టనల్స్ అయితే ఉన్నాయి. ఈ మ్యాగ్నెట్ టనల్స్ అన్నిటిని మనం దాటుకుంటూ ముందుకైతే కొనసాగుదాం. ఓకే, మొత్తానికి మనం స్కై బ్లూ టనల్ లోపలికైతే వచ్చేసాం. ఇంకా ముందుకైతే వెళ్ళాలి. ఓం భీమ్ పెనం పర్పుల్ టనల్ ని కూడా మనం దాటేయాలి. ఎల్లో టనల్, బనానా టనల్, ఫైనలీ 100% మెగా ర్యాంప్ తో మనం కంప్లీట్ చేసేసుకున్నాం. హూర్రే! ఎస్, షించాన్ బంగారం. ఇక పద. సీజన్ 2 ఏదో అన్నాడు, మనలాంటి పేదవాళ్ళకి గెలవలే అది ఇదని. ఎప్పుడు పేదవాడైన పెన్న స్టారే గెలిచి చూపించాడని వాడికి నిరూపించాలి. యాహూ! పిల్లలు, మొత్తానికి పెన్నమ్మ అయితే గెలిచేశాడు. మీ వల్లే. మీరందరూ లైక్ చేసి కామెంట్ చేశారు కదా, థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు. ఓకే, మొత్తానికైతే వచ్చేసాం. ఏంట్రా సీజన్ 2 స్టార్టింగ్ లేదు అన్నట్టున్నావు. పేదవాడని పెన్న స్టార్ నువ్వేం గెలుస్తావు, పేదవాళ్ళు ఎవరు గెలవలేదని. ఇప్పుడేమంటావు? నీ మెగా ర్యాంప్ ఛాలెంజ్ ని ఇట్టే గెలిచి చూపిస్తాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, పేదవాడిని ఎప్పుడు తక్కువ అంచనా ఎక్కువ. చూసా కదా ఎలా గెలిచాను. మర్యాదగా నాకు ఇస్తానన్న డబ్బులు ఇచ్చే. ఇస్తాను. నీ హెలికాప్టర్ లో పెట్టాను $1,00,000. ఛీ, నీలాంటి పేదవాడు గెలిస్తేనే నాకు అసహ్యంగా ఉంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోరా పెన్న స్టార్. నీలాంటి పేదవాళ్ళైన పెన్న స్టార్ నాలాంటి డబ్బు ఉన్న వాళ్ళు మెగా ర్యాంప్ ఛాలెంజ్ ఆడి గెలిచి డబ్బులు తీసుకెళ్తున్నారంటే నాకు అవమానంగా ఉంది. మరికొత్త సరికొత్త ఛాలెంజ్ తో నీకు స్వాగతం పలుకుతాను. వెళ్ళిపోరా పేదవాడైన పెన్న స్టార్. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు ఇన్ని మెగా ర్యాంప్ ఛాలెంజ్ గెలిచినా కానీ నీ బలుపు మాత్రం తగ్గదురా సీజన్ 2. రక్షించాను. మనకు వేడితే ఎక్క పని లేదు. మనం $1,00,000 గెలుచుకున్నాం కదా, మనకు అసలే చాలా పనులున్నాయి. బోల్డ్ అంత షాపింగ్ చేయాలి. అవును, మాకు చాలా పనులున్నాయి. ఏ తిక్క కుదిరింది సీజన్ 3 కాడికి. మొత్తానికి మా పెన్నమ్మ అనుకున్నట్టుగానే మెగా ర్యాంప్ ఛాలెంజ్ గెలిచేశాడు. అమ్మయ్య, ఫైనల్లీ మా దగ్గర ఇప్పుడు $1,00,000. అంటే ఊర్లో ప్రతి ఒక్కరు ఎవరైతే హోలీ సెలబ్రేట్ చేసుకోలేరో వాళ్ళందరూ కూడా మా పెన్నమ్మయ్య బోల్డ్ అని రంగులు కొనివచ్చు. అంత డబ్బులున్నాయి మా దగ్గర. అక్కది పెన్నమ్మయ్య. అయ్యో, జాగ్రత్త జాగ్రత్త పెన్నమ్మయ్య. రే, ఏంటోరా ఒక్కసారిగా హెలికాప్టర్ బ్రేక్స్ అని సడన్ గా ఫెయిల్ అయిపోయినాయి. కొంప తీసి ఆ సీజన్ 2 కాడు కుళ్ళుతో ఇదంతా చేస్తున్నాడేంటి? వామ్మో షించాన్, మనం అలా మెగా ర్యాంప్ ఛాలెంజ్ కంప్లీట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ సీజన్ 2 గాడు ఇలా మన హెలికాప్టర్ బ్రేకులు తీసేసినట్టున్నాడు. సరే సరే రా, మనం త్వరగా వెళ్ళి బోల్డ్ అని హోలీ సామాగ్రి కొనుక్కోవాలి. మనకే కాదు, మనలాగే సిటీలో ఎవరైతే పేద ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ ఉచితంగా ఈ డబ్బులతో హోలీ రంగులన్నీ పంచిపెట్టేద్దాం. అప్పుడు వాళ్ళు కూడా ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ ని సెలబ్రేట్ చేసుకుంటారు. అదేనండి హోలీ. ఓకే, మొత్తానికి ఇక ఈ డబ్బులను అయితే కారు మీద అయితే ఎక్కిచ్చేద్దాం.
ఆల్ రైట్ పిల్లలు, మొత్తానికైతే దీని మీదకైతే ఎక్కిచ్చేసాం. రాషించాన్, ఇక మనం త్వరగా వెళ్ళి ఆ బాబాయ్ దగ్గర హోలీ కలర్స్ అయితే కొనుక్కుందాం. యాహూ! మీరు సూపర్ పెన్నమోయ. మీరు జరుపుకోవడమే కాకుండా మిగిలిపోయిన డబ్బులు మీ స్వార్థానికి వాడుకోకుండా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో మన సన్ సిటీ లాస్ ఏంజలస్ నగరంలో వాళ్ళందరికీ హోలీ రంగులు ఉచితంగా ఇస్తామన్నారు చూడు. అక్కడే మీరు ఒక మెట్టు ఎక్కేశారు పెన్నమోయ. యు ఆర్ రియల్లీ గ్రేట్ పెన్నమోయ. నువ్వు మరీ ఎక్కువ పొగిడేస్తున్నావు రాషించాన్. వీడొకడు నేను అందరికీ పంచి పెడతానంటే చాలు ఒక్కోసారేమో కోపడతాడు, ఒక్కోసారేమో పొగుడుతుంటాడు. ఏంటో ఈ షించాన్ గడు అస్సలు అర్థం కాదు. ఆల్ రైట్ పిల్లలు, ఆ షాప్ ఎక్కడుంది? అదిగోండి, అక్కడ కలర్ఫుల్ టెంట్ కనిపిస్తుందంటే ఇదిగోండి తాతయ్య షాపు. ఆల్ రైట్, రా షించాన్. ఓయ్ తాతయ్య, ఎలా ఉన్నావు? మొత్తానికి డబ్బులు తీసుకొచ్చాను. ఏంటి డబ్బులు తీసుకొచ్చావా? ఎక్కడ బాబు? ఓ $1,00,000 తీసుకొచ్చావే. నీకెన్ని కలర్స్ కావాలి? నా షాపే అమ్మేస్తా, కావాలంటే తీసుకో. నాకు అవసరం లేదు కానీ తాతయ్య, షించాన్ నీకు ఎన్ని కలర్స్ కావాలో అన్ని తీసుకో. ఒక టెంట్, ఇంకా ఒక ఆర్చ్ ఒకటి. ఓకే, ఇవన్నీ తీసుకొని రిమైనింగ్ $5,000 అయిపోతాయి. రిమైనింగ్ $95,000కి తాతయ్య మీరు ఓ పని చేయండి. ఈ సిటీలో ఉన్న పేద ప్రజలందరికీ ఈ రంగులన్నిటినీ పంచేయండి. వాళ్ళు కూడా హోలీ సెలబ్రేట్ చేసుకోవాలని చిన్నప్పటి నుంచి కలలు కంటుంటారు కదా, ఆ కలలు ఈ పెన్నమ్మాయి దారి తీరుతాయి. ఓకేనా తాతయ్య? ఒరేయ్, నీది ఎంత పెద్ద మనసురా. నిజంగాను చాలా చల్లగా ఉండాలయ్యా బాబు. వీడొక్కడే సెలబ్రేట్ చేసుకోకుండా ఊరిలో ఉన్న పేద ప్రజలందరికీ పంచి పెట్టాలనుకున్నాడు. నీది నిజంగా మంచి మనసు. జాగ్రత్తగా వెళ్ళి నాయనా. అరే ఏంటి పెన్నమ్మ ఇటు వెళ్తున్నారు? మనం ఇంటికి వెళ్ళాలంటే వెనక్కి సైడ్ వెళ్ళాలి కదా, ఇటువైపు ఎక్కడ తీసుకెళ్తున్నారు మళ్ళీ? నువ్వు బాగా షించాన్. మనం ఈ మెగా ర్యామ్ ఛాలెంజ్ ఆడడానికి కారణం ఎవరు? మన సైమన్ తాతయ్య. పాపం తాతయ్య పొద్దు నుంచి బిజీగా ఉన్నాడు, తన హోలీకి షాపింగే చేసినట్టు లేడు. మనం వెళ్ళి కొన్ని కలర్స్ అయితే ఇచ్చేద్దాం. ఓకే, మొత్తానికి మనం సైమన్ తాతయ్య షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎక్కడున్నాడబ్బా ఈ సైమన్ తాతయ్య? ఓయ్ సైమన్ బాబాయ్. అరే ఏంటి సైమన్ బాబాయ్ బయట ఉన్నాడు? ఏంటి బాబాయ్ విశేషం? ఇక్కడ వెయిట్ చేస్తున్నావేంటి? ఏయ్, నువ్వు త్వరగా వెళ్ళి కారు లోపల పెట్టేసిరా. నీకొక సర్ప్రైజ్ ఉంది, హోలీ సర్ప్రైజ్. ఏంటి హోలీ సర్ప్రైజా? హోలీ సర్ప్రైజ్ నేను ఇద్దాం అనుకుంటే నాకే హోలీ సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాడు ఏంటి సైమన్ బాబాయ్? ఏంటి సైమన్ బాబాయ్, నేను నీకు హోలీ సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే నువ్వు నాకు హోలీ సర్ప్రైజ్ ప్లాన్ చేసావా? ఏంటా హోలీ సర్ప్రైజ్? నువ్వు ముందొచ్చి బండెక్కురా, ఆ తర్వాత నీకంతా చూపిస్తాను. రారా షించాన్, నీకు కూడా హోలీ సర్ప్రైజ్. అలాగే సేవన్ తాతయ్య, నాకు కూడా హోలీ సర్ప్రైజా? ఏంటబ్బా హోలీ సర్ప్రైజు? నాకేం అర్థం కావట్లేదు. ఓయ్ తాతయ్య, నా బుర్ర పోయేలా ఉంది కానీ ఆలోచించి త్వరగా సర్ప్రైజ్ ఏంటో చెప్పండి. అది నా నోటితో చెప్పడం కంటే మీ కళ్ళారా చూస్తే మీరే అవాక్ అవుతారా. మీరు కనీ విని ఎనిగిన రీతిలో మీకు ఒక హోలీ సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. మీరు ఎప్పటి నుంచో హోలీ మీతో పాటు మీ ఊర్లో ఉన్న పేద ప్రజలందరితో కలిసి జరుపుకోవాలనుకుంటున్నారు కదా, అందుకోసమే ఒక పెద్ద ప్లాన్ చేసి ఉంచాను. ఆ ప్లాన్ ఎక్కడుందో తెలుసా? మన ఎయిర్పోర్ట్ లోనే. ఇప్పుడు మన ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాం, హోలీ సర్ప్రైజ్ చూడబోతున్నాం. మీరందరూ హవాక్కబోతున్నారు. మేమందరం హవాక్కబోతున్నామా? ఏంటబ్బా ఎయిర్పోర్ట్ లో హోలీ సర్ప్రైజా? నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. నా ఊహకే అందనంత సర్ప్రైజ్ ఏం దాచుంచాడు మన ఈ సైమన్ బాబాయ్? పిల్లలు మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఏంటా సర్ప్రైజ్? మేమే కాకుండా మాతో పాటు మాలాంటి పేద ప్రజలందరూ సెలబ్రేట్ చేసుకోవచ్చన్నాడు. ఏంటి ఇక్కడ తీసుకొచ్చాడు? అరే పైలట్ దగ్గర తీసుకొచ్చాడేంటి? ఒరే పెన్ స్టార్, దిగు. ఓయ్ పైలట్, నువ్వంతా సిద్ధం చేసి ఉంచావా? ఓకే, నువ్వంతా సిద్ధం చేసి ఉంచావు కదా. సరే అయితే వీళ్ళే మన పెన్ స్టార్ షించాన్. ఓకే. ఏం నాశనం చేయరు. వాళ్ళు బాగా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళే. రే పెన్ స్టార్, వెళ్ళు. అక్కడ కనిపిస్తున్నాయి కదా హెలికాప్టర్స్ కానీ ఏరోప్లేన్స్ కానీ, వాటిలో ఏదో ఒకటి తీసుకువెళ్ళి డ్రైవ్ చేయి. డ్రైవ్ చేసిన తర్వాత స్మోక్ ఆప్షన్ ఉంటుంది, స్మోక్ ఆప్షన్ నొక్కు. అప్పుడు నువ్వే సర్ప్రైజ్ అవుతావు. ఓకే బాబాయ్, స్మోక్ ఆప్షన్ ఉంటుంది, నేను సర్ప్రైజ్ అవుతానా? సరే అది చూద్దాం. రారా షించాన్. ఏంటో ఈ సైమన్ బాబాయ్ ఎప్పుడు ఏం ప్లాన్ చేస్తాడో ఎవ్వరికి అర్థం కాదు. స్మోక్ ఆప్షన్ నొక్కితే నేనెందుకు సర్ప్రైజ్ అవుతాను? సరే అయితే చూద్దాం పిల్లలు ఏం జరుగుతుందో ఇప్పుడు. ఓకే, ఇప్పుడైతే ఈ పెన్నమ్మాయ్ ఇక్కడ చూసారా ఎంత పెద్ద ప్లేను? ఇది మిలిటరీ ప్లేన్ పిల్లలు. ఇంకా చాలా ప్లేన్స్ అయితే ఉన్నాయి, వాటిలో ఏది నచ్చితే అది తీసుకొని వెళ్ళమన్నాడు. ఓకే, ఇప్పుడు మనం స్మోక్ ఆప్షన్ ఏదో ఉంది కదా, దాన్ని నొక్కి చూద్దాం. ఏంటిది? రే షించాన్, చూసావా? హోలీ స్మోకు, రెడ్ వైట్ గ్రీన్ బ్లూ. ఇదా సర్ప్రైజ్? భలే బాగుంది కదరా? అవును పెన్నమయ్య, నిజంగానే ఇటువంటి సర్ప్రైజ్ మనం కనీ విని ఎప్పుడు చూడలేదు. అమ్మ బాబోయ్, నిజంగా పెన్నమయ్య ఒక్కసారి మన సిటీ మీద కనుక హెలికాప్టర్ వెళ్తే ఇక అంతే, అందరి భలే హోలీ సెలబ్రేట్ చేసుకోవచ్చు.
వావ్, మన సైమన్ తాతది ఎంత మంచి మనసు. మనమే కాకుండా మనలాంటి పేద ప్రజలు జరుపుకోవడానికి ఒక పెద్ద హెలికాప్టర్ ని సిద్ధం చేశాడు. అదే విమానం. భలే భలే వెళ్తుంది పెనమయ్య. ఆ స్మోక్ చూడండి ఎంత బాగుందో. సూపర్ సూపర్ పెనమయ్య, త్వరగా పదండి. మన సిటీలో తీసుకెళ్లి సిటీలో ఉన్న పేద ప్రజలందరితో మనం హోలీ సెలబ్రేట్ చేసుకుందాం. ఓకేరా షించాన్, వెళ్దాం వెళ్దాం, వెళ్ళి హోలీ సెలబ్రేట్ చేసుకుందాం. అక్కడ చూడు, ఒక విమానం వెళ్తుంది. దానికి ఇటువంటి రంగులేం రావట్లేదు. కేవలం మన కోసమే సైమన్ తాతయ్య ఇటువంటి అన్నిటినీ సిద్ధం చేసి ఉంచాడు. భలే భలే పిల్లలు, చూసారు కదా ఎలా తిరుగుతుందో. రంగుల రంగుల హెలికాప్టర్, రంగుల రంగుల విమానం. ఎంతో చక్కని విమానం. గాల్లోకి ఎగిరింది విమానం. గాల్లోకి ఎగరడం కాకుండా కలర్స్ అన్నిటిని వెదజల్లుతుంది. భలే బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. పిల్లలు, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం #పెన్నమ్మవి అని కామెంట్ చేసి మీ మిత్రులందరితో వీడియో షేర్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాడు ఈ పెన్నమ్మయ్య. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, లవ్ యూ. హే షించాన్, భలే ఉంది కదా.